పౌర్ణిమతో అంతమయ్యేటువంటిది పౌర్ణిమాంత మాసం అంటాం. అది ఆశ్వీజ పౌర్ణిమ నుంచి కార్తీక పౌర్ణిమ వరకు మనకి ఈ పౌర్ణిమాంత మాసంగా చేసుకుని ఉత్తరాదిన ఎక్కువ మంది కూడా కార్తీక స్నానాలన్నీ కూడా ఈ ఆశ్వీజ పౌర్ణిమ రోజు ప్రారంభం చేస్తారు. కొంతమంది 40 రోజులు దీక్ష చేయాలని ఆశ్వీజ పౌర్ణిమ నుంచి కార్తీక మాసం చివరి వరకు కూడా చేస్తారు. అలా కాకుండా వీలు కానటువంటి వాళ్ళు ఆ తర్వాత మళ్ళీ కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి కూడా కార్తీక స్నానాలు చేయవచ్చు. అలాగే తులసి పూజలు ఎప్పటి నుంచి ప్రారంభించాలంటారు? మనకి ఆశ్వీజ పౌర్ణిమ నుంచే మళ్ళీ తులసి పూజలు కూడా మొదలు. అంటే స్నానం కార్తీక స్నానాలు ప్రారంభం చేస్తారు కదా, ప్రారంభం చేసిన రోజు నుంచే నదీ స్నానం చేయటం, ఇంట్లో ముందే స్నానం చేయడం, ఇంట్లో దేవుడికి దీపారాధన చేసుకోవడం, తులసికి పూజ చేయడం, ఉసిరి చెట్టుకి పూజ చేయడం, ఉసిరి చెట్టుకు దీపం పెట్టడం, అదేవిధంగా నదీ స్నానానికి వెళ్ళినప్పుడు క్షేత్రంలో ఉండేటువంటి దేవాలయాలకి వెళ్ళడం, దీపదానం చేయటం, ఇవన్నీ కూడా అంటే కార్తీక మాసంలో ఏవేవి ప్రారంభం చేస్తారో అవన్నీ కూడా రేపటి నుంచి స్నానాలు ప్రారంభించేవాళ్ళు రేపటి నుంచి చేయవచ్చు. స్నానాలు ప్రారంభించకపోయినా రేపటి నుంచి తులసీదేవికి పూజ చేస్తూ తులసి దీపం పెట్టచ్చు పొద్దున సాయంత్రం. విశేషమైనటువంటిది తులసి పూజ ఏ విధంగా చేయాలంటారమ్మా? తులసి పూజ ఏ విధంగా చేయాలి? ఉదయాన్నే అంటే కార్తీక స్నానాలు చేసేవాళ్ళు సాధారణంగా ఎవరైనా సరే ప్రాతకాలంలో స్నానం చేసిన తర్వాత తులసి దగ్గర అలికి ముగ్గు పెట్టి, మామూలుగా పద్ధతి ప్రకారం చేయాలంటే గోమయంతో అలకాలి. ఇప్పుడు అన్ని చోట్ల అందరికీ ఫ్లాట్ కల్చర్ వచ్చిన తర్వాత అవకాశం లేకపోవచ్చు. కనీసం తులసి దగ్గర తులసి కోటకి పసుపు కుంకుమ పెట్టి దీపారాధన చేసి ఏదైనా ఒక పండో ఫలమో పట్టిక బెల్లమో ఏదైనా నివేదన చేసి ప్రదక్షిణలు చేసి నమస్కారం చేయాలి. నిత్యం కూడా అది చేస్తే చాలా మంచిది. ఓకే అమ్మ, ప్రతి లక్ష్మీనారాయణ అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో నమస్కారం అండి. నమస్కారం అండి. లక్ష్మీనారాయణ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవునండి. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందామండి. ఓకేనండి. ఆగస్టు 10, 1974 అవునండి. రాత్రి 10:30 సికింద్రాబాద్లో పుట్టారు. అవునండి. మీరు సంతానం కోసం రిజిస్టర్ చేసుకున్నారు, మీకు బర్త్ డీటెయిల్స్ లేవు, కన్ఫర్మ్గా తెలియదు అన్నారు. ప్రశ్న జాతకం ద్వారా మేడం చూసి చెప్తారు, మేడంతో మాట్లాడండి. హలో అమ్మా, చెప్పండి. సంతానం గురించి తెలుసుకోవాలని ఫోన్ చేశానమ్మా. మీకు అబార్షన్స్ ఏమైనా అయ్యాయా? మీరు ఒక్కసారైనా కన్సీవ్ అయ్యారా? లేదమ్మా, కన్సీవ్ అవ్వలేదమ్మా. ఒకసారి కూడా కన్సీవ్ అవ్వలేదు. మీ వారి జాతకంలో కొన్ని లోపాలు కనపడుతున్నాయి. మరి మీ జాతకం రీత్యా కూడా ప్రశ్న రీత్యా కూడా మీకు ప్రశ్నలో చంద్రుడి నుంచి పంచమంలో శని, ఆ తర్వాత మీకు లగ్నం నుంచి పంచమంలో పంచమాధిపతి కూడా బుధుడు కన్యా రాశిలో ఉండటం, ఇది కొంత సంతాన యోగ్యతని చూపించటం లేదు. కొంచెం ఇబ్బందికరంగా కనిపిస్తోంది. దీనికి మీరేం చేస్తారంటే అమ్మా, నిత్యం కూడా ఈ పుత్రద ఏకాదశి అని పుష్యమాసంలో వస్తుంది. పుష్యశుద్ధ ఏకాదశి నుంచి దంపతులు ఇద్దరూ కూడా 1 సంవత్సర కాలం ఏకాదశి వ్రతాన్ని చేయండి. ఆ తర్వాత నిత్యము కూడా ఉదయాన్నే గణపతికి పూజ చేసి మీ కులదైవానికి ఇష్టదైవానికి నమస్కారం చేసుకుని దంపతులిద్దరూ కూడా సంతాన గోపాలస్వామి మంత్రాన్ని 108 సార్లు, తర్వాత లలితా సహస్రనామం 1 సారి, ఆ తర్వాత గర్భరక్షాంబిక మంత్రాన్ని 108 సార్లు, షష్ఠీ స్తోత్రాన్ని 3 సార్లు, నాటు ఆవు పెరుగు నుంచి తీసినటువంటి వెన్నలో ఒక ఖర్జూర పండు వేసి అది ఒక వెండి పాత్రలో కానీ తమలపాకులో కానీ వేసి పట్టుకుని చెయ్యాలి. ఆ తర్వాత ఆ వెన్నని ఇద్దరు పట్టుకున్నటువంటి వెన్నని దేవుడికి నివేదన చేసి దాన్ని చెరిసగం మీరిద్దరూ మాత్రమే తినాలి. అలా చేస్తూ ఉండండి. తర్వాత ప్రతి శనివారం రోజు దంపతులు ఇద్దరూ కూడా రావి చెట్టుకు 40 ప్రదక్షిణలు చేయండి. ఈ సంతాన గోపాలస్వామి మంత్రాన్ని చదువుతూ చేయండి. ఆ చెట్టు నుంచి వాటంతటా అవి రాలినటువంటి రావి పళ్ళను తెచ్చుకుని రోజుకు 4-5 ఆవు పాలల్లో వేసి పట్టిక బెల్లం వేసి ఈ సంతాన గోపాలస్వామి మంత్రం చేసిన తర్వాత నివేదన చేసి దాన్ని చెరిసగం తీసుకోండి. రావి పండుకి కూడా ఆయుర్వేద రీత్యా సంతానోత్పత్తి కలిగించేటువంటి శక్తి ఉందిట, గర్భస్థ దోషాన్ని తీసేస్తుంది. ఆ విధంగా చేయండి. ఇటు ఏకాదశి వ్రతము, అటు నిత్యం కూడా ఈ జపం చేసుకోవడం, రావి చెట్టుకు ప్రతి శనివారం దంపతులు ఇద్దరు ప్రదక్షిణ చేయలాంటివి చేస్తే మీకు సంతానం కలిగే అవకాశం ఏర్పడుతుంది. కొంత దోషంగా కనిపిస్తోంది మీ జాతకాల్లో. ఓకే, మరి విన్నారు కదండి. మరి మేడం చెప్పిన ఈ రెమెడీని ఖచ్చితంగా చేసుకోండి. ఇలాగే మీలాగే సంతానం కోసం చేసుకునే వాళ్ళు చాలా మంది సక్సెస్ అయ్యి సత్సంతానం పొందారు. అలాగే మీరు కూడా వాళ్ళల్లో ఒకళ్ళు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆల్ ది బెస్ట్.